ఎంతో ఘన చరిత్ర కలిగిన సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం ద్వారా ఎంతో మంది ఔత్సాహిక గాయకులకు తీర్చిదిద్దే విధంగా శిక్షణను అందించాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు కోరారు. సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు గాన వాయిద్య వేసవి శిక్షణ తరగతుల ముగింపు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సరస్వతి గాన సభ కార్యదర్శి పేపకల రామకృష్ణ స్వాగతం పలికారు. సరస్వతి గాన సభ అధ్యక్షులు డాక్టర్ ముల్లుపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు ముఖ్య అతిథిగాను, సరస్వతి గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడు సూర్యకుమారి విశిష్ట అతిథిగాను, ఉపాధ్యక్షులు లక్కరా సత్యనారాయణ టిక్కు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రంలో వేసవి శిక్షణ పొందిన చిన్నారులచే వీణ, వయలిన్, ఫ్లూట్, మృదంగం, గాత్రం, నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆద్యంతం సాగిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకునే అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో డాక్టర్ ఐవి రావు పాల్గొని చిన్నారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు పాల్గొని చిన్నారులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ దేశంలో రెండో అతి పురాతనమైన గాన సభల్లో ఒక్కటైన సరస్వతి గాన సభ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో సాంస్కృతిక లలిత కళలను ప్రోత్సహించడంలో అభినందనీయమన్నారు. శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం చిన్నారులు ప్రదర్శించిన వాయిద్య గాత్ర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయని, భవిష్యత్తులో చిన్నారులు మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. సరస్వతి గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడు సూర్యకుమారి మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందిన చిన్నారులు వారి సాధన నిరంతరం కొనసాగించి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్నత సంగీత కళాకారులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి సభా సభ్యులు చావలి సూర్యకుమారి, రెల్లెన్ సుబ్రహ్మణ్యం, సీతాపతిరావు, నగర ప్రముఖుల సంగీతాభిమానులు, జీవితకాల చైర్మన్ కొమ్మిరెడ్డి శ్రీరామన్ నరసింగరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అన్ని దాంట్లో కూడా ఎదురు కూడా రావట్లేదు. మీరు ఎందుకు రావట్లేదు టీచర్నే మాకు సమాధానం చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా మృదంగంలో 20 స్టూడెంట్స్ ఉన్నారు, వైద్యులు 40 మంది, ఓవర్ 30 మంది. అలా ఉంటే మీరు ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళ గ్రూప్లో చేయడం, మా మృదంగంలో చేయడం అని మీరు తీసుకురావాలి తప్ప స్టూడెంట్స్ కూడా వెతికి పట్టుకొని చెప్పాలని చెప్పే బాధ్యత మాది కాదు, స్కూల్ టీచర్ల బాధ్యత. కాబట్టి ఇది గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. టీచర్లు కూడా స్టూడెంట్స్ వెతుకుంటే ఎవరు నేర్చుకుంటే ఇక్కడ సత్యనారాయణ స్కూల్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అవ్వడానికి ఒక మొక్క చెప్తే చాలు మనం. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళే పెద్ద పెద్ద కళాకారులు అవ్వచ్చు. ఆ స్కూల్ నుంచి లక్కరాజు శేషకుమారి మనోహర్ సంగీత స్కూల్ ఆవిడ ఎంతో ఉత్తమ ఇల్లాలవుతారు. ఆవిడ ఎంతమందికి ఉపయోగం చేశారంటే, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు సంఘాపడి ఆవిడ గురించి, మన లక్కరాజు సత్యనారాయణ గారి గురించి మీరు ఆలోచించి ఇక్కడ పిల్లలు ఎక్కడ ప్రాక్టీస్ అని చెయ్యదు. ఇక్కడ స్కూల్ వాళ్ళు ఇక్కడ మీరు ఏ స్కూల్ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి లేదు, ఇక్కడ జాయిన్ అవుతే మీకు ఏంటండి అది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పాను టీచర్ నేను చెప్తున్నాను. స్కూల్ అభివృద్ధిలోకి రావాలి. ఈ ఇంతమంది పిల్లల్లో ఎవరు వస్తారో బయట కదా 5 to 7 స్కూల్ టైమ్స్ పెట్టాం. మరి మీరు కొంతమంది గంటలు చెప్తున్నారు, కొంతమంది గంటలు చెప్తున్నారు, అలా అవుతుంది. కాబట్టి స్కూల్ అభివృద్ధి చేయాలంటే టీచర్ ఇది బాధ్యత. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చూడడం జరుగుతుంది. మీకు ఏమీ ఆటంకాలు ఏమీ లేవు. కాబట్టి టైమింగ్స్ ప్రకారం అదే గవర్నమెంట్ స్కూల్ అయితే మీరు పెడతారు.